ఈ దేశం విశ్వగురువు ఎప్పుడూ అయింది, ప్రపంచ జ్ఞానమంతా మా వేదాల్లోనే ఉంది అని చెప్పుకుంటున్న వారు కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి మనిషి మెదడులో రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ థాట్, రెండోది నెగటివ్ థాట్. పాజిటివ్ థాట్కు నువ్వు ఊతమిచ్చి బలం ఇచ్చి దాన్ని ప్రోత్సహిస్తే నువ్వు పాజిటివ్ థింకింగ్ మ్యాన్గా తయారవుతావు. లేదు, నెగటివ్ థాట్కే విలువనిచ్చి దాన్నే పెంచి పోషిస్తూ ఉంటే నీ ఆలోచనలన్నీ నెగటివ్గానే ఉంటాయి. ఉదాహరణకు ఈ 100 ఏళ్ల కాలం తీసుకోండి. ఈ 100 ఏళ్ల కాలంలో ఒక రవీంద్రనాథ్ ఠాగూరు, ఒక సివి రామన్ పక్కన పెట్టి ఎంతమందికి నోబెల్ బహుమతులు వచ్చాయి ఆలోచించండి. సరే, అది పెద్ద విషయం కాదు అనుకుంటే, మనం నిత్య జీవితంలో వాడుతున్న వస్తువులు ఎన్ని మన భారతీయులు కనిపెట్టారు? ప్రతి చిన్న విషయానికి జపాన్ వైపు, చైనా వైపు, చిన్న చిన్న దేశాల వైపు చూస్తున్నామే. సరే, యుఎస్, రష్యాల వైపు చూడటము అది వేరే విషయము. చిన్న చిన్న దేశాలు చేస్తున్న పరిశోధనలు కూడా మన దేశం చేయలేకపోతుంది. అసలు ఈ మాత్రం ప్రపంచ దేశాలలో గౌరవం దక్కించిన ఈ దేశ తొలి ప్రధాని నెహ్రూనేమో మీరు అస్తమానం తిడుతూ ఉంటారు. తప్పులన్నీ ఆయనే చేసిపోయాడు అని నిందలన్నీ ఆయన మీద వేస్తుంటారు. సరే, ఆయన కాలం అయిపోయింది. మరి మిగతా కాలంలో మీరేం చేస్తున్నారు? మీ ప్రభుత్వాలు వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది కదా. నిత్య జీవితంలో వాడుకునే వస్తువులు కూడా ఈ దేశంలో ఎందుకు కొత్తవి ఎందుకు ఆవిష్కరణలు జరగటం లేదు? కొత్త ప్రోడక్ట్స్ అన్ని బయట దేశాల నుంచే ఎందుకు వస్తున్నాయి? ఇది ఆలోచించుకునే పని లేదా? ఇప్పుడు ప్రపంచ జ్ఞానమంతా మీ వేదాలలోనే ఉంటే మరి ఏది ఉపయోగంలోకి రావటం లేదేమిటి? చిన్న చిన్న దేశాలు కొరియా వైపు, వీటి వైపు ఎందుకు చూస్తున్నాం భారతీయులందరూ? అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఏ రకమైన ఆలోచనలతో ఉన్నాము అనే దాని మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, నెగటివ్ అన్నిటిని పాజిటివ్గా చేసి చెప్పుకోవటం. సావర్కర్కు ఇప్పుడు భారతరత్న అర్జెంటుగా ఇవ్వాలి అని ఆయన మోహన్ భగవత్ ఒక ప్రపోజల్ పెట్టాడు దేశంలో. ఆయన అంత గొప్ప మహనీయుడు లేడు, ఈయనకి ఇంతకాలం భారతరత్న ఇయ్యలేకపోయాము, ఇప్పుడైనా ఇవ్వాలి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా సావర్కర్కు భారతరత్న అవసరమా? ఆయన అంత గొప్ప కార్యాలు ఏం చేశాడు? వాస్తవంగా మాట్లాడుకోదలిస్తే నెంబర్ 1 దేశద్రోహి సావర్కర్. ఈయన ఏం చేశాడు? లండన్లో ఈయనను అరెస్ట్ చేశారు. ఎందుకు? ఒక బ్రిటిష్ అధికారి హత్య చేయమని ఒక సహచరుడికి తుపాకిచ్చి అందులో కుట్రలో భాగమయ్యాడు. అందువల్ల ఇక్కడికి రాగానే ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ తీసుకొస్తుంటే ఫ్రాన్స్ తీరంలో తప్పించుకొని పోయాడు. మళ్ళీ పట్టుకున్నారు, అండమాన్ సెల్యులార్ జైల్లో వేశారు. అక్కడ 1 సంవత్సరము కొద్ది కాలం ఉండేసరికి అసలు ఈయనకు ఉండటం వశపడలేక క్షమాపణల మీద క్షమాపణలు, బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు కోరుతూ రాస్తూ నేను ఏ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనను అని బతిమిలాడుకొని వాళ్ళ బూట్లు నాకి బయటపడ్డ మహనీయుడు ఆ సావర్కర్. ఆయన ఎప్పుడు సెల్యులార్ జైలుకు 1911లో పంపబడ్డాడు. అక్కడ 1 ఇయర్ 1-2 ఇయర్స్ కూడా లేడు. 1940 వరకు మనం లెక్కలు తీస్తే ఇక్కడి నుండి 80,000 మంది సెల్యులార్ జైలుకు పోయాడు. 80,000 మందిలో ఎవరూ క్షమాభిక్ష కావాలని కోరుకోలేదు. ఈయన ఒక్కడే కోరుకున్నాడు. అందుకే ఈయనను వీర్ అన్నారు. వీర్ సావర్కర్ ఎందుకయ్యాడు అంటే క్షమాపణల మీద క్షమాపణలు బ్రిటిష్ అధికారులను కోరుకున్నాడు కాబట్టి ఈయన వీర్ సావర్కర్ అయ్యి మన దేశానికి తిరిగి వచ్చి ఆ పూనాలో కొంతకాలం ఉండి తర్వాత అక్కడ ఇంకా మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఆయన పెద్ద అడ్వైజర్గా ఉండి
చేశాడు. ఇన్ని ఘనకార్యాలు చేసినందుకు ఆయనకి ఇప్పుడు భారతరత్న తక్షణమే ఇవ్వాలి అని మోహన్ భగవత్ ఒక ప్రపోజల్ పెట్టాడు ప్రభుత్వానికి. ప్రభుత్వం వారిదే, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వారిదే. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి సరే కన్సిడర్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకే అబద్ధపు ప్రచారాలు చేసుకొని అబద్ధపు అంశాల మీద మాట్లాడుతూ ఈ రోజులు గడుపుకుంటూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళది ఎంత పాజిటివ్ థింకింగో చూడండి. భారత్ మాతాకి జై అని అనకపోతే 100 తలలు నరికేసే వాళ్ళము అన్నాడు రామ్దేవ్ బాబా అనేవాడు. అంత బహిరంగంగా బాహాటంగా అన్నవాడిని అసలు చర్యలే లేవు. అందువల్ల ఈ పాజిటివ్ థింకింగ్ ఏమిటి, దేశాన్ని అభ్యుదయ పదంలో తీసుకుపోవటానికి ఇలాంటి పనులు పనికొస్తాయా? భారతరత్న ఇస్తే దేశం ఏమన్నా గొప్ప అచీవ్మెంట్లు చేసుకున్నట్టుగా అవుతుందా? జై శ్రీరామ్ అని ఓ నినాదం ఇయ్యకపోతే వాడిని చంపేస్తాము అంటే అదేమిటి? వాడికి ఇంకోటి ఏదో అనాలని ఉంటుంది. మీరు చెప్పిందే అనాలని లేకపోయినంత మాత్రాన మీరు తలలు తీసేస్తారా? పొరపాటు కదా. వీళ్ళు చేసే అబద్ధపు కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడండి. 5 ఏప్రిల్ 2022న జగజీవన్ రామ్ జయంతి రోజు ప్రధాని మోడీ వెళ్లి ఘనంగా నివాళులు అర్పించాడు. ఆ అర్పించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగాయి. అంటే జగజీవన్ రామ్ అంతటి నాయకుడికి ప్రధాని మోడీ నివాళులు అర్పించాడు అని మనం అంతా అనుకోవాలి. కానీ జాగ్రత్తగా చూస్తే ఆ ఫోటోలలో వీడియోలలో అరుణ్ జైట్లీ కూడా కనబడతాడు. అరుణ్ జైట్లీ 2019లోనే మరణించాడు. 2019లో మరణించిన అరుణ్ జైట్లీ 2022లో జగజీవన్ రామ్ జయంతికి సంబంధించిన ఫోటోలలో ఎట్లా ఉంటాడండి? అంటే వీళ్లకు పాతవన్నీ తోడి వాటిని రివైవ్ చేసి అబద్ధాలు ప్రచారం చేయటం అనేది మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అప్పుడెప్పుడో చెప్పారు, మా పురాణాల్లో అది ఉంది, మా వేదాల్లో ఇది ఉంది, అసలు ఇవి ఇప్పటివి కావు, ఈ శిల్పాలు ఈ చిత్రాలన్నీ అసలు ఈ ప్రపంచం పుట్టక ముందు నుండే ఉన్నాయి అని అబద్ధాలు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఈ అబద్ధాలు చెప్పే కార్యక్రమము ఈ రోజు వరకు వాళ్ళు మానలేదు అని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇది అవసరమా? అబద్ధాలపై అబద్ధాలు చెప్పటం అవసరమా? అందుకే వీళ్ళను మనం ఏమందామంటే అబద్ధాల హరిశ్చంద్రుడు అందాం. ఎందుకంటే ఆ హరిశ్చంద్రుడు అనేది ఒక కల్పిత కథ. ఈ అబద్ధాలు సత్యమే పలికి ఆయన జీవితం అంతా చేశాడు అని ఆయనకు కథ ఉంది. మరి ఈయనే ఇప్పుడున్న ప్రధాన నాయకుడు ఏం చెప్తున్నాడు? అబద్ధాలపై అబద్ధాలు చెప్తూ ఎప్పుడో చనిపోయిన అరుణ్ జైట్లీని వేసుకొని 2022లో నివాళి అర్పిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇందులో సైన్సు అంత తెలియాల్సిన పనేమి లేదు. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి నీ పక్కన నీ ఫోటోలో నీ వీడియోల్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అది ఎప్పటిదో పాతది తీసుకొచ్చి ఇప్పటి చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఇట్లా పాతవన్నీ ముందుకేసుకొని ఇప్పుడే జరిగినట్టుగా ఇప్పుడే అచీవ్ చేసినట్టుగా చెప్పుకోవటం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అలవాటు. దాన్నే మనం నెగటివ్ థింకింగ్ అంటున్నాము. ఆక్సిజన్ ఎట్లా వచ్చింది? ఆక్స్ నుంచి, ఓఎక్స్ ఆక్స్ ఎద్దు నుంచి అట ఆక్సిజన్ వచ్చిందట. ఇట్లాంటి థియరీస్ చెప్పి మరి ఇన్ని చెప్పినా కూడా వీళ్ళను ఎవడు బయట దేశం వాడు గుర్తించట్లేదు, ఒక ప్రైజ్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇవి పనికిరాని చెత్త కాబట్టి ఎవడు వీటి వంక కూడా చూడడు, వీటిని ఎవడు వినడు. మనము ఎందుకు అంటే ఈ దేశ పౌరులం కాబట్టి మనం వినాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. మరి ఎట్లా అంటే వీటన్నిటినీ ఈ నెగటివ్ థాట్ నెగటివ్ ఆలోచనలను ఎక్కడికక్కడ దుమ్ము దులిపేసే విధంగా మన పౌరుల్ని మనం వివేకవంతుల్ని చేసుకుందాం. ఏది అబద్ధం ఏది నిజం అనే తేడా తెలుసుకునే విధంగా మన పౌరుల్ని మనం తయారు చేసుకుందాం. దానివల్ల పాజిటివ్ థింకింగ్ అనేది పెంచుకుందాం, అభ్యుదయ పదంలోకి పోదాం.
మన దేశం సాధించిన ఘనత ఉంది గతంలో, లేదని నేనేమి అనట్లేదు. కానీ దాన్ని అంతా మరిచిపోయి పాతిపెట్టి పనికి రాకుండా చేసి పనికిరాని విషయాలను ఎలివేట్ చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్న ఈ ప్రభుత్వ ధోరణిని ఈ దేశ పౌరులు ఖండించాలా వద్దా? దేశ పౌరులు కూడా గుడ్డిగా నమ్మకంతో వాళ్ళను వెంబడించకుండా విభేదించాలా వద్దా? అబద్ధాలు చెప్పినప్పుడు నిరసించాలా వద్దా? ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి.